హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న బటర్ఫ్లై చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా అయితే వాష్ చేసుకున్న చికెన్ తీసుకుని అందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1/2 అవర్ పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రీజ్ చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా మనం కలిపినవన్నీ ఇంగ్రీడియంట్స్ పడతాయండి. ఇప్పుడు పొటాటోస్ తీసుకుని ఇలా సన్నంగా తరుక్కోవాలి. ఇప్పుడు కొన్ని టూత్ పిక్స్ కూడా తీసుకోవాలండి. నేను పొటాటో చిప్స్ క్రిస్పీనెస్ కోసం ఇలా కార్న్ఫ్లోర్ కలుపుకున్నాను. అవి ఇందులో డిప్ చేసుకున్న పొటాటోస్ మీద చికెన్ పెట్టి ఇలా గుచ్చాలండి. అన్ని ముక్కలు ఇలా చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. మా పిల్లలకైతే ఈ చికెన్ బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినచ్చు. ఇలా ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ మీదే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేయడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుందండి. ఇలా చికెన్ మొత్తం ఫ్రై అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయడమే అండి. ఎంతో నోరూరించే బటర్ఫ్లై చికెన్ రెడీ. Thank you for watching.